హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. మా లహాన్విని అయితే ఇప్పుడే స్కూల్కి వదిలేసి వచ్చాను. మా లహాన్వి స్కూల్కి వదిలేసి వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది నా కోసం కేటాయించుకుంటా. నాకు ఈ ప్రెగ్నెన్సీలో ఇట్లా డార్క్ స్పాట్స్ వచ్చాయన్నట్లు. అయితే స్కిన్ డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు, సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా కూడా 2 టైమ్స్ పెట్టుకోవాలి, అలా అయితే చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. ఫస్ట్ అయితే స్కూల్కి వదిలి రాగానే ఇదే పని చేస్తాను నేను. ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవాలంట. ఎక్కువ శాతం మనం ఫోను లైట్ అట్లా చూస్తుంటాం కాబట్టి ఆ రేడియేషన్ కూడా ఫేస్ మీద పడి డార్క్ స్పాట్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయంట. అందుకనేసి సన్ స్క్రీన్ అయితే పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా లహాన్వికి లంచ్ బాక్స్ రెడీ చేసేది ఉంటుంది. లంచ్ అంటే లంచ్ ఏం కాదు, స్నాక్స్ బాక్స్. తను 11:30కి అట్లా తినేసి 12:30 కల్లా వచ్చేస్తుంది అన్నట్లు. నా పని అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మాకైతే వాటర్ వస్తాయి ఇవాళ. వాటర్ వచ్చినప్పుడు ఇది మొత్తం కడిగేస్తా అన్నట్లు. లహాన్వి కూర్చుంటుంటుంది, ఆడుకుంటుంటుంది కాబట్టి మొత్తం కడిగేసి శుభ్రంగా తుడిచేస్తా. కొంచెం వాటర్ ఉన్నా కూడా కింద పడుతుంది జారి అనేసి. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఫుల్ వాటర్ కొట్టేసి, ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా కూల్గా ఉంటుంది వాటర్ కొట్టడం వల్ల. కాకపోతే కొంచెం తడి ఉన్నా కూడా కింద జారి పడిపోతుంటుంది అనేసి మొత్తం వాటర్ కొట్టేసి శుభ్రంగా అయితే తుడిచేస్తాయి ఇక్కడ వరకు. మళ్ళీ లహాన్వి వచ్చే వరకు ఎలాగో ఆరిపోతుందిలేండి. ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం అయితే శుభ్రం చేసేస్తున్నాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మాకు గేట్లో నుంచి లోపలికి చెత్త అనేది చాలా కొట్టుకొని వస్తుంటుంది. అసలు కొంచెం డౌన్లో ఉంది కాబట్టి కొంచెం గాలి వచ్చినా కూడా రోడ్డు మీద కాగితాలన్నీ మా ఇంట్లోకే వచ్చేస్తుంటాయి అన్నట్లు. మళ్ళీ 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 ఊడ్చాల్సి వస్తుంది. డేలో 4-5 టైమ్స్ ఊడవాల్సి వస్తుంది. మేము అందుట్లో కార్పెంటర్ వర్క్స్ కాబట్టి మాకు చెక్కలకు కొద్దివేమి ఉండదు. అందుకనేసి నేనైతే ఇట్లా చెక్క అడ్డం పెట్టేస్తా. అక్కడ దాకానే చెత్త వచ్చి ఆగిపోతుంది అన్నట్లు. అది మొత్తం మళ్ళీ సాయంత్రం బయటికి కొట్టేయవచ్చు, లేదంటే పొడుగుగా ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనేసి చెత్త అయితే ఇట్లా క్రాస్గా పెట్టేస్తున్నాం మొత్తం. ఇక్కడ చూసారు కదా మొత్తం. ఇంకా తర్వాత లహాన్వికి అయితే బాక్స్ రెడీ చేద్దాము. మేమైతే ఇవి చేను బియ్యం కాబట్టి దీంట్లో పొట్టు ఎక్కువ ఉంటుంది. ఇట్లా కొంచెం చాటలో ఇసిరితేనే నీట్గా అవుతాయి, లేదంటే మళ్ళీ మళ్ళీ కడగాల్సి వస్తుంది. అందుకే లహాన్వికి పులిహోర అంటే ఇష్టము. కొంచెం పులిహోర చేసి పంపిద్దాం, తనకి ఇష్టమైనవి ఉంటేనే తింటుంది, లేకపోతే అస్సలు తినదు. ఇప్పుడైతే పులిహోరకి ప్రిపేర్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.